ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్ ప్రకటించడానికి ఇంకా వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు తమకు బడ్జెట్ ఎలాంటి ప్రయోజనాలు ప్రకటిస్తుంది అనే ఆశావాదంతో ముందుకెళ్తున్నారు. ఈ టైంలో పెన్షనర్స్కు పెద్ద శుభవార్త రాబోతుందని చెప్పొచ్చు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్లో సామాజిక భద్రతా ప్రయోజనాలు అందించే అటల్ పెన్షన్ యోజన కింద అందిస్తున్నటువంటి ప్రయోజనం మొత్తాన్ని రెట్టింపు చేసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. కనీస గ్యారంటీ మొత్తాన్ని 10,000కు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 1000 నుంచి 5,000 వరకు అందించబడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. కేంద్రం ఈ మొత్తాన్ని పెంచడం వల్ల బలహీన వర్గాల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. చాలా పాపులర్ అయిన సామాజిక భద్రతా స్కీమ్ అటల్ పెన్షన్ యోజన గురించి ఇప్పటికీ చాలా మందికి అవగాహన లేదు అనే విషయం వాస్తవం. అసలు ఈ స్కీమ్ ఏంటంటే, దీనిని ప్రధానమంత్రి మే 9, 2015లో ప్రారంభించారు. అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక ఆసరాను కల్పించే యోచనతో దీనికి రూపకల్పన చేశారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద దీనిని స్టార్ట్ చేశారు. 60 ఏళ్లు పైబడ్డ తర్వాత ఈ స్కీమ్ ప్రయోజనాలు అందుకుంటారు. అక్టోబర్ 2024 నాటికి మొత్తంగా దేశంలో 7 కోట్ల కంటే ఎక్కువ మంది ఈ స్కీమ్ కింద ప్రయోజనాలు పొందడానికి నమోదు చేసుకున్నారు. అటల్ పెన్షన్ యోజనను ప్రోత్సహించడంలో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ కీలక పాత్ర పోషించింది. అయితే స్కీమ్ కింద పెట్టుబడి పెట్టే వ్యక్తులు ముందుగానే తమకు నెలకు 1000 నుంచి 5,000 వరకు ఎంత పెన్షన్ కావాలనేది కూడా ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి అనుగుణంగానే మనం ప్రీమియం కట్టాలి. వివరాల్లోకి వెళ్తే గనక నెలకు 1000 రూపాయల పెన్షన్ కావాలి అనుకుంటే ఒక 18 ఏళ్ల వ్యక్తి నెలకు 42 రూపాయలు చెల్లించాలి. అలాగే నెలకు 5,000 కావాలనుకున్నారనుకోండి, ఒక 40 ఏళ్ల వ్యక్తి నెలకు 1,451 రూపాయలు చెల్లించాలన్నమాట. పెన్షనర్ మరణించిన సందర్భంలో వారి జీవిత భాగస్వామికి జీవితాంతం ఈ పెన్షన్ వస్తుంది. ఇద్దరూ మరణించారు అని అనుకోండి, ఆ టైంలో వడ్డీ ఆదాయం అంతా కూడా నామినీకి అందించబడుతుంది.